రాకాలోకంకి స్వాగతం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన ఏడిచేందుకు పాకిస్తాన్కు మరొక తాజా కారణం దొరికింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, పాకిస్తాన్లో ఉన్నటువంటి విశ్లేషకులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా ప్రముఖులు, అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ సైన్యము, వీళ్ళందరూ కూడాను ఇప్పుడు చాలా బాధపడిపోతున్నారు. ఎందుకంటే జనవరి 9వ తారీఖున నరేంద్ర మోదీ అహ్మదాబాదులో ఒక రోడ్ షో చేయబోతున్నాడు. నరేంద్ర మోదీకి రోడ్ షోలు కొత్త కాదు. బెంగళూరులో చేశారు, హైదరాబాదులో చేశారు, అయోధ్యలో చేశారు, వారణాసిలో చేస్తున్నారు, గతంలో రాజ్కోట్లో చేశారు. రోడ్ షోలో ప్రత్యేకత ఏముంది? రోడ్ షో చేస్తూనే ఉంటారు కదా. అయితే ఈ రోడ్ షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పక్కన నిలబడే వ్యక్తి విషయంలో ఇప్పుడు పాకిస్తాన్కి చిక్కొచ్చి పడింది. ప్రధానమంత్రితో పాటు ఈ రోడ్ షోలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సాబర్మతి ఆశ్రమం వరకు ఈ రోడ్ షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వాహనంలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ నరేంద్ర మోదీ భుజాల మీద చేతులు వేసి నరేంద్ర మోదీతో చేతులు కలిపేటటువంటి వ్యక్తి పేరు మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. ఈ మొహమ్మద్ బిన్ అల్ జాయద్ నహ్యాన్ ఎవరు? ఈయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క దేశాధినేత. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ రెండు కూడాను గల్ఫ్ దేశాల్లో అత్యంత సంపన్నమైనటువంటి దేశాలు, గల్ఫ్ దేశాలకు నాయకత్వం వహించేటటువంటి దేశాలు. అందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అధినేత అయినటువంటి మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఒక ముస్లిం దేశానికి చెందినటువంటి అధినేత మోదీతో పాటు గుజరాత్లో రోడ్ షోలో పాల్గొంటున్నారు. పాపం పాకిస్తాన్కి నిద్ర రావటం లేదు. గుజరాత్లో ముస్లింల ఊచకోత జరిగింది. 2002లో అలా జరిగింది. మోదీ నరహంతకుడు, మౌత్ కే సౌదాగర్ అని చెప్పినటువంటి ఈ పాకిస్తాన్ మీడియా, అదేవిధంగా పాకిస్తాన్ మీడియాకి సంబంధించిన అనుకూల మీడియా ఏదైతే భారత్లో ఉందో, అనుకూల వర్గాలు ఏవైతే భారత్లో ఉన్నాయో, ఇవన్నీ కూడాను పదే పదే పాడుతూ ఉన్నటువంటి ఈ పాటకు భిన్నంగా మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ నరేంద్ర మోదీతో కలిపి రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడికి నవంబర్ 10 నుంచి 12 వరకు గుజరాత్లోని అహ్మదాబాదులో జరగబోతున్నటువంటి వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్లో పాల్గొనడానికి వస్తున్నారు. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ అంటే ఒక రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను, స్వదేశీ పెట్టుబడులను ఆహ్వానించేటటువంటి, పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేటటువంటి ఒక కార్యక్రమం. మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా 2003లో ప్రారంభమైనటువంటి వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమం ఒక రాష్ట్రానికి సంబంధించింది. దానిని అనేక రాష్ట్రాలు, బెంగాల్తో సహా అనేక రాష్ట్రాలు అనుకరించాయి. వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మొట్టమొదటిది వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమం. ఒక రాష్ట్రంలో జరిగేటటువంటి పెట్టుబడులను ఆహ్వానించేటటువంటి సదస్సులో యునైటెడ్ అరబ్ దేశాధినేత పాల్గొంటున్నారు. ఇది పాకిస్తాన్కి పాపం అర్థం కావడం లేదు. గుజరాత్ మతకల్లోలాలు, ముస్లింల ఊచకోత, ఈ రకమైనటువంటి కథనాలన్నీ నిర్మించినటువంటి పాకిస్తానీ మీడియాకు, నిపుణులకు, అనలిస్టులందరికీ కూడా ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక రాష్ట్రపు కార్యక్రమంలో తన స్థాయిని మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఎందుకు తగ్గించుకున్నారు వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళ దృష్టిలో ఇది తగ్గించుకోవడం. అల్ నహ్యాన్ దృష్టిలో ఇది భారతదేశంతో తన ఎంగేజ్మెంట్ని లేదా భారతదేశంతో తన భాగస్వామ్యాన్ని పెంచుకునేటటువంటి మార్గం. అంతేకాకుండా ఆయన $86 బిలియన్ పెట్టుబడి గుజరాత్లో పెట్టబోతున్నారు. అంటే ఒక్క రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన పెట్టుబడి పెట్టబోతున్నారు. అదేవిధంగా జనవరి 2 నుంచి జనవరి 15 వరకు ఆపరేషన్ డిజర్ట్ సైక్లోన్ పేరిట రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలో భారత్, సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండూ కలిసి ఒక సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తోంది.
ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడాను ఎడారి ప్రాంతము, భారతదేశంలోని వెస్టర్న్ బార్డర్ కూడా ఎడారి ప్రాంతము. ఈ రెండు కలిసి సైనిక విన్యాసాన్ని నిర్వహించడం, అది పాకిస్తాన్ బార్డర్లో ఉండడం పాకిస్తాన్కి అర్థం కావడం లేదు. ఎందుకంటే అసలు ఈ సైనిక విన్యాసం ఈ రెండు దేశాలు కలిసి నిర్వహించడం ఏమిటి? సో పాకిస్తాన్ ఇప్పుడు దీన్ని పెట్టి ఈ విషయం పైన కుళ్ళి ఏడుస్తోంది. అంతేకాదు తమాషా ఏంటంటే పాకిస్తాన్లో గతేడాది మార్చి 23 తరువాత ఒక అంతర్జాతీయ స్థాయి సదస్సు కానీ సమావేశం కానీ జరగలేదు. మార్చి 23న ఏమి సదస్సు జరిగింది? ఇమ్రాన్ ఖాన్ యొక్క ప్రోద్బలం వల్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్కి చెందినటువంటి, అంటే ముస్లిం సహకార సమాఖ్య ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దేశాల సదస్సు జరిగింది. ఆ సదస్సులో పాల్గొన్నటువంటి వివిధ దేశాధినేతలు టర్కీ, మలేషియా మినహాయించి మిగతా దేశాలన్నీ కూడాను పాకిస్తాన్ని విమర్శించి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ స్టాండ్ని తిరస్కరించి వెళ్ళాయి. ఆ తరువాత నుంచి ఒక ఇంటర్నేషనల్ స్థాయి, అంతర్జాతీయ స్థాయి సదస్సును పాకిస్తాన్ నిర్వహించలేకపోయింది. భారతదేశంలో అయితే G20 పేరిట కానీ మిగతా అనేక సదస్సులు జరిగినాయి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో జరిగేటటువంటి పెట్టుబడుల సదస్సులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాధినేత పాల్గొనడం, ఇది పాపం పాకిస్తాన్కి మింగుడు పట్టడం లేదు. ఇదంతా కూడాను ముఖ్యంగా ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే జరుగుతుందో దీని విషయంలో కూడాను వాళ్ళకి అర్థం కావటం లేదు. సౌదీ అరేబియా ఎందుకు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఎందుకు భారత్తో ఇంత దోస్తీ చేస్తున్నాయి? గల్ఫ్ దేశాలన్నీ కూడా ముస్లిం దేశాలు నరేంద్ర మోదీతో స్నేహం పెంపొందించుకునేందుకు, దాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఎందుకు ఇంత ఉబలాట పడుతున్నాయన్నది పాపం పాకిస్తాన్కి అర్థం కావటం లేదు. ఆఖరికి ఖతర్ వంటి దేశం కూడాను మోదీతో మైత్రిని కోల్పోకూడదని చెప్పేసి 8 మంది వాళ్ళ దగ్గర బందీలుగా ఉన్నటువంటి ఇండియాకి చెందినటువంటి ఎక్స్ నేవీ ఆఫీసర్స్ను కూడా మరణశిక్ష నుంచి వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించటము, రానున్న కొద్ది రోజుల్లో వాళ్లకు క్షమాభిక్ష పెట్టి వదిలేసేటటువంటి పరిస్థితి కూడా ఉందని తెలుస్తుంది. కాబట్టి గల్ఫ్ దేశాలన్నీ కూడాను భారత్తో మైత్రికి ఎందుకు తహతహలాడుతున్నాయో పాపము పాకిస్తాన్కి అర్థం కావడం లేదు. అందుకే పాకిస్తాన్లో ఉన్నటువంటి నిపుణులందరూ కూడాను ఇండియా ముందుకెళ్ళిపోతుంది, ఇండియా అభివృద్ధి చెందుతోందని చెప్పేసి పాపము కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.